వెల్కమ్ టు పార్ట్ 2 వీడియో. అనంతగిరి పార్ట్ 2 వీడియోకి వెల్కమ్. మేము ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ కొండ వైపు వెళ్తూ ఉన్నాం. మేము దాదాపుగా 120 కిలోమీటర్లు ప్రయాణం చేశాము. అండ్ ఇక్కడికి వచ్చాక మాకు చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే పైన క్లాక్ టవర్ ఉంది, ఆ టవర్ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. ఎందుకు అని అడిగితే కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారి నుంచి ఆర్డర్స్ వచ్చాయి, సో మేము ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు అని అన్నారు. మేము ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉన్నాం. అండ్ అక్కడ చివరిగా కనిపిస్తున్న కొండ దగ్గర వరకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ ఉందంట. అక్కడ వాటర్ ఫాల్లో దిగిన ఫోటో ఇది. నేను మా ఫ్రెండ్స్ దిగిన ఫోటో ఇవి. అండ్ ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం మేము. కానీ ఈ లోయ మాత్రము చాలా చాలా డేంజర్గా ఉందండి. చాలా జాగ్రత్తగా ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు రావాలండి. ఇక్కడ లోయలో పడితే మాత్రం ఇక అంతే, ఆశలు వదిలిపెట్టుకోవాలి. కానీ చాలా జాగ్రత్తగా మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి, చాలా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చూడండి, మేము ఇట్లా వెళ్తున్నాం, పక్కన లోయ ఉంది. ఈ లోయ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ ఉన్నాయి చూడండి, వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ. ఈ వీడియో చూడండి ఏ విధంగా ఉన్నాయి వాటర్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మేము ఇంకా కిందికి వెళ్ళాము, అక్కడ కిందికి వరకు వెళ్ళాము. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అండ్ లోయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, వాటర్ కూడా. ఇంకా ముందుకు వెళ్ళాము మేము. ఇక్కడ అందరు చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు. అండ్ మేము కిందికి వెళ్ళాము, కింద కూడా వాటర్ ఫాల్ సేమ్ ఇలానే ఉంది. చాలా చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఈ ప్లేస్ని విజిట్ చేశాను. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వికారాబాద్ వెళ్తే లేదా అనంతగిరి వెళ్తే ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్ని మీరు చూడాలి. పార్ట్ 3 వీడియో కూడా ఉంది. అండ్ వ్యూ పాయింట్ మేము వెళ్ళింది ఉంది. అండ్ టెంపుల్కి వెళ్ళిన ప్లేస్ కూడా ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.